Comments, Pravalika. Next, all the dignitaries, principal, staff and my dear students, good morning to one and all. Now, I would like to invite our women's principal ma'am, Srimati Sujata Garu, onto the dais. And please occupy your position, madam. ఈ గ్లోబును వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు like placement drives, CRT classes and a couple of MOUs with the reputed MNCs were done in this current year. So we are proud and privileged to announce that in this year we have withheld with 3 MNCs. Many achievements. Thanks to the Chief Guest for inviting the college, sir. Eagerly waiting for your speech to get motivated. And thank you for giving me this wonderful opportunity. Enjoy your day, guys. Thank you. Thank you, ma'am. Thank you for your valuable words. Now, I would like to invite our co-education principal, sir, Sri Lakshmi Narayana Garu, say a few words about this occasion. Annual day celebrations. Is it right? Say yes or no? So జోస్ తగ్గిపోతుంది అంటే కంటిన్యూషన్ 2 days అనగానే అది. సో యాక్చువల్గా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనగానే అసలు ఈ అకాడమిక్ ఇయర్లో మనం ఏం అచీవ్మెంట్ చేశాము, ఓకే, వాట్ ఇస్ ద బెస్ట్, మనం ఏం సాధించాము అనేది మనం కూడా రీకలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అవర్ చైర్మన్ సార్ మనకి ఎంతో సహకరించి మన ఫ్యాకల్టీ కూడా అంతే కోఆపరేట్ చేసి ఇటు 25-26 అకాడమిక్ ఇయర్లో చాలా మైల్ స్టోన్స్ మనం సాధించాము. అది ఏంటనేది ఫస్ట్ అందరికన్నా యూజీసీ అటానమస్ కాలేజ్ అనేది ఎట్ ఎ టైము ఏదైనా ఒక కాలేజీకి వస్తే గొప్ప అనుకుంటాం. అట్లాంటిది సారు దగ్గరుండి దాన్ని పర్యవేక్షించి కంటిన్యూషన్ 2 కాలేజెస్కి అటు ప్రియదర్శి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గుంటూరు, అలాగే ప్రియదర్శి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇన్ అవర్ కాలేజ్ చింతలపూడి కోఎడ్యుకేషన్ క్యాంపస్కి సక్సెస్ఫుల్గా మనకి అటానమస్ తీసుకురావడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించినందుకు సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇలాంటి మీ కోఆపరేషన్ మాకు ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే తనని వెనుండి నడిపిస్తూ ఎప్పుడు బ్యాక్ బోన్ సపోర్ట్ చేస్తున్న అవర్ బిలవల్ సెక్రటరీ మేడం గారు కూడా మీకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు మేడం. సో ఈ అకాడమిక్ ఇయర్లో 25-26 అకాడమిక్ ఇయర్ అటానమస్ క్యాంపస్లో సక్సెస్ఫుల్గా ఫస్ట్ సెమిస్టర్ అటు యూజీ స్టూడెంట్స్కి అలాగే పీజీ స్టూడెంట్స్కి సక్సెస్ఫుల్గా ఒక సెమిస్టర్ కంప్లీట్ చేసి సెకండ్ సెమిస్టర్కి ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో ఉన్నారు. సో అలాగే ఈ అకాడమిక్ ఇయర్లో మనము గెస్ట్ లెక్చరర్స్, వర్క్షాప్స్, సెమినార్సు, అలాగే సిఆర్టీ క్యాంప్, ఈ సిఆర్టీ ట్రైనింగ్ కంటిన్యూషన్గా ఈ 35 days నిజంగా ఇది మనం ఎంతో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చాలామంది అంటే మెరిట్ స్టూడెంట్స్ ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా
సార్ చాలా బాగుంది, ఇది బాగా యూటిలైజ్ చేసుకున్నాము, మేము రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి సొసైటీకి బయటకు వెళ్ళాలంటే ఎట్లా ఏంది అనేది భయపడ్డాము, ఒక ఫియర్ ఉండేది, అటువంటి ఫియర్ లేకుండా మాకు మంచి కోర్సు అందించినందుకు ప్రత్యేకించి వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ చెప్పారు. మీకు కూడా మీరు కోఆపరేషన్ చేసినందుకు కూడా మీకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలమ్మా. సో అలాగే మనం ఎప్పుడు కంటిన్యూషన్ ఈ బీటెక్ 4 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం ఏదైనా సరే ఒక లెర్నింగ్లోనే ఉండాలి. మనం ఇంకా సాధించేసాంలే ఇంకా అయిపోయింది రిలాక్స్ అవుదాం అనేది ఎప్పుడు వద్దు. దయచేసి కంటిన్యూషన్ లెర్నింగ్, కొత్త కోర్సులు కానీ న్యూ కోర్సెస్ కానీ, అలాగే ఏదైనా టెక్నాలజీ మీద ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఏ టెక్నాలజీ, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే వెబ్ టెక్నాలజీ, ఓకే, ఈ కోర్సెస్ మీద ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంతకుముందు అంటే మనము అమౌంట్ పే చేయాలి, ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్కే మనకి లెర్నింగ్ కోర్సెస్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఇంకా ముందు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండ్ ఆల్. అలాగే ఈ యాన్యువల్ డేలో మనకి ఈవినింగు ఆఫ్టర్ 4:30 నుంచి చక్కగా జబర్దస్త్ టీం వస్తారు. సో వాళ్ళతో కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఇది ప్రత్యేకించి మన మేనేజ్మెంట్ మెంబర్స్ ప్రత్యేకించి మీకోసం ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. సో దీన్ని ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ you sir, valuable words. Now I would like to invite our Honorable Secretary Ma'am Srimati Chandu Vijay Lakshmi Garu say few words about this occasion. ఈరోజు మనం నిన్న ఫేర్వెల్ చేసుకున్నాము, ఈరోజు యాన్యువల్ డే చేసుకుంటున్నాము. మరి గౌరవనీయులైనటువంటి మన చైర్మన్ చందు రామారావు గారికి, అట్లాగే మన విశిష్ట అతిథి మన ప్రొఫెసర్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే మన ప్రిన్సిపల్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఈరోజు యాన్యువల్ డే జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ కంగ్రాచులేషన్, అభినందనలు. అట్లాగే అంటే ఎన్టీఆర్ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. మరి ఎన్టీఆర్ పార్టీ ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తుందో అట్లాగే మన చైర్మన్ సార్ స్థాపించిన ఈ విద్యా సంస్థలు కూడా 100 years అలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి, కొంతమంది 100 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఇలా అన్ని విధాలా కూడా ఈ సొసైటీకి ఎంతో మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విద్యా సంస్థలు ఆ దేవుడి దేవాలు అందరూ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలి. మరి కాలేజీలో అనేకమైనటువంటి అంటే ప్రిన్సిపల్ గారు చెప్పారు అటానమస్ వచ్చింది, అన్ని ఫెసిలిటీస్ చైర్మన్ సార్ అయితే కల్పిస్తున్నారు. కానీ మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి దాన్ని. ఎందుకంటే దేవుడు అన్ని వరాలు ఇస్తాడు, కానీ మనమే దాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. టైం అనేది చాలా వాల్యుబుల్. మరి మీరు కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి కాబట్టి మీ టైంని కూడా చాలా సక్సెస్ఫుల్గా టైం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో రూరల్ ప్రాంతం నుంచి, ఎందుకంటే ఏ నిమిషంలో ఏ రోజు ఎక్కడ ఉంటాము అనేది మనకు తెలియదు, ఆ దేవుడు రాసి పెడతాడు. నిజంగా ఎక్కడో కడపలో పుట్టి, కర్నూలులో పుట్టి, అనంతపురంలో పుట్టి ఇక్కడ ప్రియదర్శినిలో చదువుకుంటున్నారు. నేను కూడా కృష్ణా జిల్లా నూజివీడులో పుట్టే. మరి నేను ఎప్పుడు తెనాలి వస్తాను, మన చైర్మన్ సార్ని పెళ్లి చేసుకుంటాను అనుకోలేదు. కానీ మా నాన్నగారు హైదరాబాద్లో ఉంటున్నాడు, అబ్బాయి మంచోడని ఇచ్చారు. కానీ చైర్మన్ సార్ చూస్తే రూరల్ ప్రాంతంలో విలేజ్ బ్యాక్గ్రౌండ్ సార్ చక్రపాలెం అవడం వలన ప్రాంతీయ అభిమానంతో ఇక్కడే కాలేజీలు పెట్టడం, పర్మనెంట్గా నన్ను ఈ తెనాల్లోనే ఉంచేయడం జరిగింది. మరి మా నాన్నగారు ప్రస్తుతానికి లేరు, ఉంటే బాధపడేవారు. ఏమయ్యా మా అమ్మాయిని హైదరాబాద్లో ఉంటామని ఇచ్చాం కానీ ఇలా విలేజ్లో ఉంచేస్తున్నారని. కానీ నేను కూడా చాలా ఇష్టపడి ఉంటున్నాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే మీ అందరూ కూడా మాకు ఊపిరి పోస్తూ ఉంటారు. ప్రతిరోజు సెక్రటరీ మేడం అంటే నాకు ఏదో మేడం అంటే అమ్మలాగా అనిపిస్తుంది అనమాట. నాకు పిల్లలంటే గంపెడి పిల్లలు కావాలి, చాలా ఆశ ఎక్కువ. అందులో ముఖ్యంగా ఉమెన్స్ పిల్లలు, అలాగే కో ఎడ్యుకేషన్ పిల్లలు కూడా అందరూ కూడా ఇష్టమే. కానీ ఆడపిల్లలకి కొంచెం ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుందని నేను ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటాను. చాలా చిన్న చిన్న కారణాల వల్ల చదువులు మానేస్తూ ఉంటారు. కానీ మన లైఫ్ని మనమే గోల్ చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా అవకతవకలుగా ఈ సొసైటీలో బాగోలేదు. అమ్మాయిలు ముఖ్యంగా మీరు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడొద్దు. మనం మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు. ఎవరికి అపరిచిత ఫోన్ నెంబర్లు ఇవ్వమాకండి. ఎందుకంటే ఫైనల్ ఇయర్స్ అందరూ హైదరాబాద్ వెళ్తున్నారు. అలాగే కాలేజీలు అయినా సరే మనం ఎందుకంటే మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవాలి. అలాగే మగపిల్లలు కూడా
అరే బాబు మీరు ఫోన్లు చూస్తుంటారు కానీ మీకు ఈరోజు ఇది చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను నేను. భక్త మార్కండేయుడని ఒక పురుషులకి పిల్లలు లేరనమాట. వాళ్ళు తపస్సు చేస్తే మీకు మంచి పిల్లాడైతే 18 ఏళ్ళే బతుకుతాడు, లేదు చెడ్డ పిల్లాడు అయితే 100 ఏళ్ళు బతుకుతాడు, మీకు ఎవరు కావాలంటే ఆ పురుషులు ఏమన్నారంటే మాకు మంచి పిల్లాడు 18 ఏళ్ళు బతికినా చాలు, ఆ పిల్లోడే కావాలంటారు. కానీ ఆ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారికి టెన్షను, ఇయర్స్ పెరుగుతూ ఉంటే అయ్యో పిల్లాడు చచ్చిపోతాడు కదా అని వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే, అమ్మ నువ్వు బాధపడకు నేను శివుడి గురించి తపస్సు చేస్తాను అని చెప్పి వెళ్ళి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి యముడు వచ్చి పట్టుకుపోదాం అనేసరికి ఆ పిల్లాడు భయం వేసి శివలింగం మీద ఓం నమః శివాయ అని తపస్సు చేస్తానే ఉంటాడు. వచ్చి శివుడు వచ్చేసి ఆ యముడిని చాలా భయపడతాడు. ఎందుకంటే నా భక్తుడిని నువ్వు హింసిస్తావా, వీడికి 100 ఏళ్ళు ఆయుష్ ఇస్తాను. అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా పంతులు మార్కండేయ ఆయుష్ పోసుకో అంటారు. ఎందుకంటే మార్కండేయులాగా మనం కూడా దీర్ఘాయుష్మంతులు అవ్వాలని. ఎందుకంటే మగపిల్లాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. మరి మీరు కూడా మీ అమ్మగారికి భరోసా ఇవ్వాలి, మీ నాన్నగారికి భరోసా ఇవ్వాలి. మన లైఫ్లో ఎన్ని కోట్లున్నా కూడా తల్లి తండ్రి ప్రేమ అనేది రానే రాదు. ఎందుకంటే మన చైర్మన్ సారు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా మా నాన్నగారు ప్రేమే నాకు గుర్తొస్తుంది. నిజంగా చెప్తున్నా. అది ఎందుకంటే తండ్రి తల్లి ప్రేమను మనం వెలకట్టలేము. కాకపోతే వాళ్ళని మనం బాధపెట్టకూడదు. వాళ్ళ యొక్క ఆశయాలను కూడా మీరు గుర్తుపెట్టుకుని మీరు దీర్ఘాయుష్మంతులై ఉండి మీరు ఆరోగ్యంగా ఉండి వాళ్ళని కూడా సుఖపెట్టాలని, ఈ సొసైటీకి రానున్న భావితరాలు మీరు మంచి వ్యక్తులుగా ఉండాలి. అలాగే మరి రాజే కింకరుడు అవుతాడంట, కింకరుడు కూడా రాజు అవుతాడు. చెప్పలేము ఏ నిమిషంలో ఎవరు ఉన్నవాళ్ళు అవుతారు, ఉన్నవాళ్ళు కూడా లేనవచ్చు. ఫ్యూచర్లో మీరే మంచి మంచి పొజిషన్లో మన కాలేజీ అబ్బాయిలు కూడా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మన కాలేజీ అమ్మాయిలు కూడా ఎంపీలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు. అది అదృష్టం అనేది ఎవరు కూడా చెప్పలేము. ఎందుకంటే ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో చైర్మన్ సార్ కూడా అలాగే పుట్టారు. నేను కూడా మా ఊర్లో ఒక బస్సు వెళ్ళిపోతే మళ్ళీ బస్సు కూడా రాదు, అలాంటి పల్లెటూరులో పుట్టి మరి ఇన్ని విద్యా సంస్థలు అంటే నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. మాకు అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్, అలాగే నోవా గ్రూప్ ఆఫ్ కాలేజెస్, ప్రియదర్శిని విద్యా సంస్థలు. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు అయితే ఉన్నారో మాకు అన్ని కాలేజీలు ఉన్నాయని నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సొసైటీకి మేము విద్యా సంస్థలను పెట్టి ఎంతో కొంత మా వల్ల మేలు జరుగుతుంది కాబట్టి దేవుడిని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా. ఈ విద్యా సంస్థలు ఎప్పుడు కూడా బాగా నడవాలని కోరుకుంటాను. అలాగే కూడా ప్రతిరోజు మీకు ఇష్టదైవం ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఈ పని నేను చేస్తున్నాను, ఆ పని 100% సక్సెస్ అవ్వాలి, మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అనవసరంగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్లు చూసుకోవడం, నైట్ 12 వరకు ఫోన్లు చూసుకోవడం కాదు. మనం పుట్టాము, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం అంటే ఏ ఊరు వెళ్ళాలో మనకు తెలిస్తే ఆ ఊరు బస్సు ఎక్కుతాం, ఏ ఊరు వెళ్ళాలో తెలియకపోతే ఏ ఊరు బస్సు ఎక్కుతాం. ఏదో ఒక లక్ష్యం లేకుండా ఎలా ఉంటాం, ఏదో గోల్ పెట్టుకోవాలి. నాకు చైర్మన్ సార్కి ఒక గోల్ ఉంది. ఎందుకంటే మన కాలేజీలు సక్సెస్ఫుల్గా రన్ చేయాలా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి 9:30, 10 కల్లా హడావుడిగా రెడీ అయ్యి వచ్చేస్తాం. ఎందుకంటే మా లక్ష్యం కోసం మేము వస్తాం. మరి మీరు కూడా మీ టైంని వేస్ట్ చేసుకోకుండా మీకున్న టైంని ఇప్పుడున్న ఫెసిలిటీసే కాకుండా రానున్న కాలంలో మన కాలేజీలు ఇంకా అనేకమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి ఇక్కడ చదువుకున్న ప్రతి పిల్లాడు అంటే ప్రియదర్శిని స్టూడెంట్ అనగానే ఒక జాబ్ ఇచ్చే విధంగా అంత సక్సెస్ఫుల్గా అకాడమిక్ ఇయర్ కూడా నడిపించాలని మన ప్రిన్సిపల్స్ అందరికీ కూడా నేను స్టాఫ్ అందరికీ కూడా చెప్తున్నాను. అలాగే 100% చేద్దాము. కానీ మేము ఎన్ని ప్రొవైడ్ చేసినా దాన్ని ఉపయోగించుకోవాల్సింది మీరే కాబట్టి మీ యొక్క సపోర్ట్ తోటి ఈ విద్యా సంస్థల్ని 100% సక్సెస్ఫుల్గా రన్ చేస్తాము. అట్లాగే మధ్యాహ్నం ఎంటర్టైన్మెంట్ ఉంది. అందరూ కూడా ఆ జబర్దస్త్ టీం వస్తారు, మంచిగా ఎంజాయ్ చేసి యాన్యువల్ డేని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు. Now I would like to invite our Honorable Chairman Sir Chandu Ramarao Garu say a few words about this occasion. అదే జోష్ లేదు, అంతే ఆలోచిస్తున్నాను నేను. పైన వెండ, అందుకనే మనకి ఓకే. ఎనీహౌ ఈరోజు పైన ఎండ కింద మంట అంట వీడికి.
ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఎస్ విజయభాస్కర్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు. చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. ఎప్పుడు ఆయన అనేకమైన కార్యక్రమాల్లో ఉంటూ ఈరోజు మన కాలేజీ కోసం, మీ అందరి కోసం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అని చెప్పి వారిని అడగటం జరిగింది. వారు మరి తప్పకుండా కాలేజీకి వస్తానని చెప్పి మాటిచ్చి ఇంత ఎండలో కూడా మరి ఈ టైంలో ఆయన రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. అందువలన ఆయనకి మరీ అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నేను కాలేజీ పెట్టి దాదాపు 18 ఇయర్స్ అయింది ఇక్కడ. అప్పటి నుంచి అనేక మంది ప్రిన్సిపల్స్ వర్క్ చేయటం, మరి వాళ్ళతో పాటు ఇప్పుడు మరి సుజాత మేడం ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నారు. అట్లానే కో ఎడ్యుకేషన్లో లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా మన యొక్క కాలేజీలని చాలా క్రమశిక్షణతో రన్ చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నో క్లాప్స్, నథింగ్. అట్లానే మరి ఒక 18 ఇయర్సే కాదు, దాదాపు 35 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ నుంచి నాతో పాటు ఉంటూ, నా వెనక ఉంటూ, మరి చేదోడు వాదోడుగా, అదే అంటారు మగవాళ్ళలో అర్ధభాగం ఒక ఆడది. అంతేకాకుండా పేరు వస్తే నీ వెనక నేనున్నానంటారు, పేరు రాకపోతే నా వెనక మీరు ఉండారంటారు ఆడవాళ్ళు. అలానే మేడం ఎప్పటికప్పుడు నీకన్నా నేను ముందులుంటానని చెప్పి ఆమె మరి ఎన్ని కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. కానీ మేడం ఇందాక చెప్పారు రామారావు ఒక పల్లెటూరులో పుట్టారని. విజయలక్ష్మి మేడం ఎక్కడ పుట్టారో పల్లెటూరులో పుట్టలేదా? అంటే వాళ్ళ ఫాదరు నేను పల్లెటూరులో పుట్టాను, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నావు కాబట్టి మా అమ్మాయిని మీకు ఇస్తున్నావు అని చెప్పారు. అది కాదు ఇంపార్టెంట్. పెళ్లి చూపులో మొట్టమొదటిసారిగా చూసినప్పుడు మీరు ఎక్కడుండా పర్వాలేదు, మీరు నాకు నచ్చారని చెప్పిన విజయలక్ష్మి మేడము, అది ఇంపార్టెంట్. ఎక్కడ పని చేస్తున్నామని ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఉన్నామని ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత సెక్యూరిటీ ఇస్తాం అనేది ఇంపార్టెంట్ మనకి. అందుకని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి బాయ్స్, మనం ఎప్పుడు కూడా ముందుండాలా, మనం ఎప్పుడు కూడా మెరిట్ ఉండాలా, మనం ఎప్పుడు కూడా సొసైటీలో టాప్లో ఉండాలా, కష్టపడాలా. మరి మనకు వచ్చే అర్ధాంగుల్ని కానీ, మనకు వచ్చే మరి మన మిసెస్లను కానీ కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మీ అందరికీ ఉంది. కాబట్టి ఎలాంటి మరి పక్కదారులు తొక్కకుండా, ఎడక్షన్ కాకుండా మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దట్ ఈజ్ ఏ ఫస్ట్ ఎథిక్స్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మేడం ఆల్రెడీ చెప్పారు, మీకు ఆధ్యాత్మికంగా చాలా చెప్పారు. కానీ నేను ఆధ్యాత్మికంగాతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కావాల్సిన అవసరం ఉంది మీ అందరికి కూడా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక కోర్సెస్ ఉన్నాయి, అనేక టూల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అనేది మీకు ఉండాల్సిన అవసరం ఉంది కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. నా డెస్టినేషన్ 25-26 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. నేను మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో కాలేజీలో పెట్టాను. ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏమి నాలెడ్జ్ లేకుండా నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఎప్పటికప్పుడు లెర్నింగ్తో, ఎప్పటికప్పుడు కొత్త కోర్సెస్తో మరి చాలామందికి కోచింగ్ ఇవ్వటం జరిగింది. ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను.
మనం ఎందుకు డెవలప్ కాకూడదు? మనకి యొక్క అడ్డల్స్ ఏంటి? మన విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నామనా, మనకు నాలెడ్జ్ లేదనా, ఎందుకు మనం డెవలప్ కాలేము అని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఒక ఇన్స్టిట్యూషను మరి చాలా జాగ్రత్తగా రన్ చేసి వైటీకే ప్రాబ్లం 2000 ఇయర్లో నా యొక్క మలుపు తిరిగింది. అంటే వైటీకే ప్రాబ్లం అంటే మీకు అందరికీ తెలుసు. 2000 ఇయర్స్లో సాఫ్ట్వేర్ అంతా డౌన్ అయింది. సాఫ్ట్వేర్ అంతా మరి అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ టైంలో కంప్యూటర్స్ చేసిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ రావడం జరిగింది. ఆ టైంలో ఆర్ఎం కోబాలు అనేకమైన కోర్సెస్ చాలా డిమాండ్ వచ్చినాయి. ఆ టైంలో కంప్యూటర్స్ మరి ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి చాలామంది కోచింగ్ ఇచ్చేసి దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మారాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాలేజీలో చదివే ఎడ్యుకేషన్తో పాటు ఇప్పుడు కావాల్సిన స్కిల్స్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్, క్వాంటమ్ వాల్యూ మరి దాన్ని ఎక్కువగా ప్రోత్సహించడం, దాని ద్వారా అనేక మందికి జాబ్స్ వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఊరికే మీరు అందరూ టైం వేస్ట్ చేయడం కాదు. మీకు ఎప్పుడెప్పుడు మీ యొక్క సెల్ ఫోన్లు ఓపెన్ చేస్తే అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు అఫ్కోర్స్ ఎంజాయ్ చేసే టైం ఎంజాయ్ చేయాలా, చదువుకునే టైంలో చదువుకోవాల్సిన అవసరం ఉంది. మన టార్గెట్ ఏంటనేది మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి నేను ఎంతో కష్టపడ్డాను. దట్ ఈజ్ హార్డ్ వర్క్ అనేది మీరు కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తక్కువగా ఊహించుకుంటారు, నాకు స్కిల్స్ లేవు, నేను చేయలేను, నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్, మాకు అమ్మ నాన్న చదువుకోలేదు, ప్రోత్సాహం లేదు, డబ్బు లేదు అని అనుకుంటారు. డబ్బు ఇంపార్టెంట్ కాదు, మన బ్రెయిన్ ఇంపార్టెంట్, మన ఏజ్ ఇంపార్టెంట్, మన సరౌండింగ్స్ ఇంపార్టెంట్, మనకు కావాల్సిన టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అప్పుడు 2003లో తెనాలి వచ్చి మరి కొనిజేటి రోసి గారు సీఎంగా ఉన్నప్పుడు, సార్ నేను ఒక డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయాలా, మరి నాకు ఒక బిల్డింగ్ కావాలంటే నేను ఇస్తాను బిల్డింగ్ అని చెప్పి మరి ఈరోజు తెనాల్లో ఉండే ఒక బిల్డింగ్ నాకు రెంట్కి ఇవ్వడం జరిగింది. మరి నేను డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసి పిల్లలు లేని టైంలో కూడా మరి నా సొంత డబ్బులు పెట్టేసి నేను గ్రాడ్యువల్గా డిగ్రీ కాలేజీ స్థాపించటం, దాన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి దాన్ని డెవలప్ చేస్తూ దాంతోపాటు ఎంకరేజ్మెంట్ ఇస్తూ మరి నేను కూడా ఈ ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయాలా. మరి ఇంజనీరింగ్ కాలేజీ నడుస్తుందో నడవదో తెలియదు. ఆ రోజు 25 ఎకర్స్ ల్యాండ్ కావాల్సిన అవసరం ఉంది, 35 lakhs డిపాజిట్ కావాల్సిన అవసరం ఉంది. మరి నా దగ్గర డబ్బులు లేవు. లేకపోయినప్పటికీ ఒక ఇన్స్పిరేషన్తో మన ప్రాంతంలో మరి చాలామందికి సర్వీస్ ఇవ్వాలా, ఎడ్యుకేషన్ సర్వీస్ ఇవ్వాలా, పేద స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, పేరెంట్స్ లెస్ స్టూడెంట్స్కి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో నేను మరి స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు డబ్బు లేదు, డబ్బు రావట్లేదు, అయినా స్టిల్ వీఆర్ ఫైటింగ్. దేనికోసం? ఒక విజన్, ఒక టార్గెట్. మనం కూడా ఒక 100 మందిలో ఒక వ్యక్తిగా, ఒక టాప్ వ్యక్తిగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక ఇన్స్పిరేషన్తో ముందుకు వచ్చాను. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒకటి సాధించాలంటే మీరు కష్టపడాలా. మరి మీరు కష్టపడే మనస్తత్వం మీకు ఉందా? ఎంతమంది ఆలోచిస్తున్నారు? మీరందరూ ఎప్పటికప్పుడు టైం వేస్ట్ చేసుకుంటూ సెల్ ఫోన్లు అదే పనిగా చూస్తూ మరి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ తల్లిదండ్రులకు ఒక మాట చెప్తూ మీరు ఒకటి చేస్తున్నారు. అది మానుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ మనం పుట్టాం, దేనికి పుట్టాం, మన యొక్క టార్గెట్ ఏంటి, మన యొక్క జీవితం ఏంటి? మనకన్నా చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, మనం ఎందుకు కాకూడదని ఎప్పుడు మీరు ఆలోచించట్లేదు. ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు మోటివేట్ చేశారు చాలామంది, కానీ మీరు మారటం లేదు. దానికి కారణం ఏంటి? నువ్వెప్పుడు మారవరా ఎదవా? దానికి కారణం ఏంటనేది మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పరు. సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
చాలామంది కూడా విలేజ్ లెవెల్ నుంచి అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు. చాలామంది కూడా తల్లిదండ్రులకు చదువు రాకపోయినా సరే పిల్లలు అమెరికా వెళ్ళి సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ మీకు లేదా అని నేను అడుగుతూనే ఉంటా. అదేవిధంగా ఈ కాలేజీ పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ఇలానే కష్టపడుతూ మరి చాలామందికి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు మన ఇన్స్టిట్యూషన్ నుంచి అదే గుంటూరులో కూడా మనం ఫార్మసీ కాలేజ్ పెట్టాం, ఫార్మసీ పెట్టాం, ఫార్మా-డి కాలేజ్ పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మన ఇన్స్టిట్యూషన్స్ అన్నింటి నుంచి కూడా దాదాపు 18,000 మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళటం జరిగింది. అందరూ కూడా జాబ్ చేస్తూనే ఉంటారు, ఎవరు ఖాళీగా ఉండలేదు. కాబట్టి మీరు అపోహపడొద్దు మాకు ఉద్యోగాలు రావని. కానీ అనేక రంగాల్లో అనేక అవకాశాలు ఉండే యువతకి. మరి నిన్నగా మొన్న చూస్తే క్యాంపస్ రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో దాదాపు 500 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. నో క్లాప్స్ నథింగ్. అందరూ కూడా చిన్న జాబులైనా పెద్ద జాబులైనా జాబుల్లో జాయిన్ అయ్యి మీరు వర్క్ చేస్తే డెఫినెట్గా హై పొజిషన్లోకి వెళ్తారని కూడా నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా నా ఎయిము, నా టార్గెట్, నాకు లాభం వచ్చినా రాకపోయినా ఇన్స్టిట్యూషన్స్లోనే మరి కంటిన్యూ చేస్తూ రాబోయే కాలంలో ఒక యూనివర్సిటీ తయారు చేయాలని చెప్పి నాకు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన విజయభాస్కర్ గారికి చెప్పాను, యూనివర్సిటీ సార్ ఎలా ఉంటుందంటే 100% మీరు పెట్టండి. మీరు యూనివర్సిటీస్లో పెడితే మరి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. అమరావతికి దగ్గర ఉంది, సిఆర్డీలో ఉంది, తప్పకుండా మీరు పెట్టాలని కూడా ఆయన కూడా బ్లెస్సింగ్ చేయటం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒకటే టార్గెట్ పెట్టుకోండి, సెటిల్ అవుతాం, మన కాలేజీకి పేరు తీసుకొస్తాం. అట్లనే మన కాలేజీలో మేము చదివామని గర్వంగా చెప్పుకునే విధంగా మీరందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నాకు 18 సంవత్సరాల నుంచి మరి అనేక మంది లెక్చరర్స్, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో కోఆపరేటివ్గా నాకు వర్క్ చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. మరి ఎన్నో అవకతవకలు వస్తాయి. అలాంటి టైంలో నా ఫ్యాకల్టీ మెంబర్స్ని కానీ నాన్ టీచింగ్ వాళ్ళని కానీ అనేక విధంగా మాట్లాడి ఉంటాను, చాలా కోపంతో మాట్లాడి ఉంటాను. ఈ సందర్భంగా మరి ఈ యాన్యువల్ డే రోజు వాళ్ళందరూ కూడా ఎక్స్క్యూజ్ చేయమని కూడా మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much for your valuable words. Now, I would like to invite our Chief Guest, Vice Chairman, APSCHE, Vice Chancellor in Charge, Dr. B.R. Ambedkar University, Nodal Officer, RVC, Andhra Pradesh, Professor S. Vijay Bhaskar Rao, say few words about this occasion. ఈ ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రైవేట్ ఎడ్యుకేషనల్ గ్రూప్ బేస్డ్గా తెనాలి గుంటూరు రీజన్లో ఎస్టాబ్లిష్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దే ఆర్ ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ అండ్ అదర్ డిసిప్లైన్స్ ఆల్సో. సో దెర్ ఆర్ couple of 4 engineering colleges and 1 women's engineering college is also there, 1 pharmacy college, 3 diploma colleges and 1 degree college. ఒక చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఇది. మీకు ఒక చిన్న ఇంటిని మెయింటైన్ చేయాలంటేనే చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఈ రోజుల్లో. అలాంటిది ఇన్ని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని మేనేజ్ చేస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఇన్ని కాలేజెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, తర్వాత వాటి బాగోగుల గురించి ఆలోచించడం, ఇదన్నీ కూడా మీ డెడికేషన్, మీ డిసిప్లిన్కి ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉంటుంది. ఓన్లీ వన్ థింగ్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ NAC B++ గ్రేడే ఉంది. దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేబీ యూ హ్యావ్ టు గో ఫర్ NAC అక్రిడిషన్ అగైన్. అలాగే మీరు NIRF ర్యాంకింగ్ వాటిలో కూడా పార్టిసిపేట్ చేయండి. అలాగే మీరు కూడా ప్రైవేట్ యూనివర్సిటీ కూడా తప్పకుండా ఎస్టాబ్లిష్ చేసేదానికి మీరు పెట్టండి.
మా యాప్షీ తరపు నుంచి ఏం హెల్ప్ కావాలన్నా మేము వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ దట్. I think there are about 500 dedicated staff members. More than 10,000 students are studying in these particular colleges. That's good note. కాకపోతే కొన్ని హార్డ్ ఫ్యాక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. యాజ్ బీయింగ్ ఏ వైస్ చైర్మన్ ఆఫ్ యాప్షీ అండ్ ఆల్సో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీ, కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఈ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంలో మనం అంతా కూడా. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటంటే, చదివేటప్పుడు కాలం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మేము కూడా మీలాగా స్టూడెంట్స్ లాగానే వచ్చిన వాళ్ళమే. మేమేమి ఎక్కడి నుంచి సడన్గా ఒక ప్రొఫెసర్ లాగా జారిపడలేదు, ఊడిపడలేదు. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ మాది కూడా, చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్. 10 years 15 years కాలేజీ వెళ్ళేంత వరకు చెప్పులు కూడా లేకుండా నడిచేవాళ్ళం మేము. అలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే ఒక పొజిషన్కి వస్తారు. మనకు అన్నీ మన దగ్గరికి రావు. కాసేపు మాట్లాడుకోకుండా హలో, కాసేపు మాట్లాడకుండా కూర్చోండి, అదర్వైజ్ ప్లీజ్ గో, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్కి ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, స్టూడెంట్స్ లైఫ్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. మీరంతా డిగ్రీ అయిపోతుంది, బీటెక్ అయిపోతుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు అవి మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎగ్జామ్స్ రాస్తారు, క్లాసులకు వెళ్తారు, మంచి మార్క్స్ వస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి, క్వాలిఫై అవుతారు. కానీ మీలో ఎవరినైనా ఒక రియల్ ప్రాబ్లం, రియల్ వరల్డ్ ప్రాబ్లం సాల్వ్ చేయండి అంటే మీరు చేయలేరు. నేను చాలా చోట్ల చాలా ఎగ్జాంపుల్స్లో మాట్లాడుతున్నప్పుడు అంటాను, మీలో ఎంతమంది ఈసీ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? లాట్ ఆఫ్ ఈసీ స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కడైనా ఒక మైక్ సెట్ పని చేయలేదనుకోండి, మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? టెక్నీషియన్ని పిలుస్తారు. అన్న చూడు, ఇది వచ్చి చూడు, ఇదే పని చేయటం లేదు, వాళ్ళ కోసం ఫోన్ చేస్తారు. మీరు ఈసీ చదివి ఏం లాభం? ఇంకా వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ఏ సింపుల్ మైక్రోఫోన్, మీరు ఇంజనీరింగ్ చదివి ఏం లాభం? దట్ ఈజ్ ఎ రియల్ వరల్డ్ ప్రాబ్లం. మీరు గమనించుంటారో లేదో, చాలా చోట్ల చూడండి, స్టోన్స్ మీద వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, డేస్ ఫ్లో అవుతుంది, మంత్స్ ఫ్లో అవుతుంది, ఇయర్స్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ స్టోన్ బయటికి తీసి ఒక్క నిమిషం అట్లా పెడితే దాని లోపల మాయిశ్చర్ అనేది ఏమీ ఉండదు. ఇట్ విల్ నాట్ అబ్జర్వ్ ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ ఈ వాటర్ ఫ్లోస్ ఫర్ ఇయర్స్ ఆన్ దట్ పర్టికులర్ స్టోన్. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ కూడా అలా అయిపోయింది. క్లాసులు జరుగుతూ ఉంటాయి, టీచర్స్ వస్తూ ఉంటారు, స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, రెగ్యులర్గా పోతూ ఉంటాము, వింటూ ఉంటాము, బట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ దేర్. నేను ఈ మాట కేవలం మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేదానికో లేకపోతే ఇంకో రకంగా చెప్పటం లేదు. ఐ విల్ గివ్ యూ సమ్ స్టాటిస్టిక్స్. ఆ స్టాటిస్టిక్స్ చూసినప్పుడు రియల్ ప్రాబ్లం ఏంటో మీకు అర్థమవుతుంది. ఈసారి మీరు ఒక్కసారి చూసారంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని 25-26 దెర్ ఆర్ అబౌట్ 16 lakhs ఇంజనీరింగ్ సీట్స్. 16 లక్షల మంది ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. ఇస్ ఎ బిగ్ నంబర్. ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా చాలా ఎక్కువగా సీట్లు పెంచారు. ఏఐసిటి హ్యాస్ అప్రూవ్డ్ నంబర్ ఆఫ్ సీట్స్. లాస్ట్ ఇయర్ మీరు చూసారంటే 12.5 lakhs స్టూడెంట్స్ ఉన్నారు. ఈసారి ఈ ఇయర్కి అది 16 lakhs వచ్చింది. బాగానే ఉంది. 16 lakhs స్టూడెంట్స్ సీట్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ చదువుతున్నారు, బయటకు వస్తున్నారు. బట్ దెర్ ఈస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ వాట్ వీ టీచ్ అండ్ వాట్ ద ఇండస్ట్రీ నీడ్స్. బయట జాబ్స్కి ఏం కావాలి, మన దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా, మనం నేర్చుకున్నవి. బాబు ఎవరు అక్కడ మాట్లాడేది, కాసేపు కూర్చోలేరా మాట్లాడకుండా? మీకు జాబ్ సెక్టర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. మిస్ మ్యాచ్ బిట్వీన్ వాట్ వీ టీచ్ అండ్ వాట్ ద ఇండస్ట్రీ నీడ్స్ అనేటువంటిది మనకు చాలా గ్యాప్ కనపడుతూ ఉంది. జాబ్ మార్కెట్ ఏమిటంటే
దే ఆర్ నాట్ బల్క్గా రిక్రూట్మెంట్ చేసుకోవటం లేదు, సెలెక్టివ్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందాక సార్ అన్నారు 500 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు, దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ అవుట్ ఆఫ్ 1000 ఓన్లీ 500 విల్ బీ సెలెక్టెడ్, ఆర్ మేబీ 2000లో 500 మే బీ సెలెక్టెడ్. సెలెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ది ఐటీ సెక్టర్ కంటిన్యూస్ టు గ్రో ఆల్మోస్ట్ $300 billion రెవెన్యూ. $300 billion రెవెన్యూ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. దెర్ ఈజ్ అబౌట్ 1.35 lakh న్యూ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బీ క్రియేటెడ్. మీరు జాబ్స్ లేవు, ఉద్యోగాలు లేవు అనుకుంటున్నారు, అది నిజం కాదు. $300 billion రెవెన్యూ వస్తుంది. 1.35 న్యూ జాబ్స్ ఈ ఇయర్లోనే క్రియేట్ అవుతాయి. ఆ స్కిల్ సెట్ మీకు ఉందా? ఆ జాబ్ని తీసుకునేటువంటి ఛాన్స్ మీకుందా? ఆ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా? ఆ బ్రిడ్జింగ్ ద గ్యాప్ చేయాలి మనం. దానికోసమే వాళ్ళు ఏం చేసినా కూడా మీకు ఎక్స్ట్రా కోచింగ్ కానివ్వండి, ఎక్స్ట్రా ట్రైనింగ్ కానివ్వండి, అదర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరు నేర్చుకోవాలి కదా. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక స్టోన్ మీద వాటర్ వెళ్తూనే ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయినా సరే, బట్ స్టోన్ విల్ నాట్ అబ్జర్వ్. అలా అయిపోయి మీరు కూడా ఏం అబ్జర్వ్ చేసుకోకపోతే ఇంకా ఎడ్యుకేషన్కి ఏం వాల్యూ ఉంటుంది? నాలెడ్జ్ బేస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? 1.35 న్యూ ల్యాక్ జాబ్స్ వస్తుంటే వాటిని ఎంతమంది మీరు గ్రాప్ చేసుకోగలరు? మీకు ఫిట్నెస్ ఉందా? ఆర్ యూ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎ సచ్ ఎ జాబ్? సో ఇట్ ఈస్ మనకి 1.35 lakhs చాలా తక్కువ జాబ్స్ కావచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి సినారియోలో 1.35 ఈజ్ ఎ బిగ్ నంబర్ ఫర్ అస్. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే స్మార్ట్ హైరింగ్ అంటున్నారు. మీరు చాలామంది చూస్తూ ఉంటారు, కొంతమందిని తీసేస్తున్నారు, కొంతమందిని అంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేని వాళ్ళని. ఈ మధ్య ఏమిటంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ప్రతిదీ పోయేసి చాట్ జీపీటీలో తెచ్చుకుంటూ ఉన్నారు. ఒక లీవ్ లెటర్ రాయాలన్నా చాట్ జీపీటీలోనే పెట్టాలి, ఒక పారాగ్రాఫ్ మెసేజ్ చేయాలన్నా చాట్ జీపీటీకే వెళ్ళాలి. మనకు ఓన్గా రాదు, మనకు రాసే క్యాపబిలిటీ లేదు, మాట్లాడే క్యాపబిలిటీ లేదు. అటువంటప్పుడే చాట్ జీపీటీకి వెళ్తాం. మీరు అలా ఉండకూడదు. డోంట్ డిపెండెంట్ ఆన్ దాట్. మన ఓన్గా ఉండాలి. చాలా జాబ్స్ తీసేసేదానికి కారణం ఏమిటంటే ఈ కోడింగ్ ప్రాబ్లం. ఓన్గా కోడింగ్ రాసేటువంటి కెపాసిటీ ఓన్లీ 4% ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే ఉంది. నేను ఇచ్చే స్టాటిస్టిక్స్ ఏఐసిటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్సే చెప్తున్నా, నా ఓన్ స్టాటిస్టిక్స్ కాదు. ఐ విల్ కమ్ టు దాట్. ఇప్పుడు ఈ స్కిల్ గ్యాప్ చూడాలంటే మనకు ఎమర్జింగ్ సెక్టార్స్ ఉన్నాయి, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్. ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి మనకి. సో దెర్ ఈస్ ఎ డిమాండ్ ఫర్ స్పెషలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఈ 3 కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ సెక్టర్లో కానీ ఎనీ అదర్ జాబ్స్లో కానీ. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే, ఈసీఈ స్టూడెంట్స్ ఉన్నాం, మనం మైక్ రిపేర్ చేసుకోలేము, EEE చదివాము, ఫేజ్ ఏదో తెలియదు, న్యూట్రల్ ఏదో తెలియదు, ఎట్లా కనెక్ట్ చేయాలో మనకు తెలియదు. యూ ఆస్క్ ఏ టెక్నీషియన్ అడుగుతారు, సార్ ఇది ఎట్లా కనెక్ట్ చేయాలి, ఆయన 1 నిమిషంలో కనెక్ట్ చేస్తారు. ఆయనకేమి ఇంజనీరింగ్ డిగ్రీ ఉండదు, బట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ దేర్. ఆయనకు తెలుసు, డియర్ లైఫ్లో రోజు చూస్తూ ఉంటాడు, ఒకసారి 2 సార్లు షాక్ కూడా కొట్టి ఉంటుంది, కొడితేనే నేర్చుకుంటాడు. అప్పుడే వస్తుంది విద్య మనకు పుస్తకాల్లో చదువుకొని హైఫైగా ఉండేసి మాట్లాడుకుంటూ సెల్ ఫోన్, ఇందాక బేడని చెప్పారు, అండ్ యావరేజ్ ఇండియాలో 17 hours పర్ వీక్ చూస్తున్నారంట మొబైల్ ఫోన్లో. ఇట్ ఈస్ ఎ బిగ్ టైం. రోజుకి 1 గంట వేస్తే కూడా మహా అయితే వారానికి 7 గంటలు. 1 గంట చూడడమే ఎక్కువ అనుకుంటున్నాం మేము, 17 గంటలు వారానికి చూస్తున్నారు. ఏం సాధిస్తున్నారు ఆ మొబైల్లో చూసి? ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్స్, యూట్యూబ్ ప్రోగ్రామ్స్, ఇవి వచ్చేటువంటివి. కొన్ని నాలెడ్జ్ బేస్డ్ ఏమన్నా ఉందా? అది కూడా మనకు లేదు. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. మేడం ఇందాక చెప్పాను మీకు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ స్కిల్ గ్యాప్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి మనం. 90% ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండర్స్టూడ్ కాన్సెప్ట్ ఇన్ థియరీ, ఓన్లీ 38 కెన్ అప్లై దెమ్ ప్రాక్టికల్లీ.
ఓన్లీ 4% కెన్ బిల్డ్ ఏ ఫుల్లీ వర్కింగ్ సొల్యూషన్. ఇది ఏఐసిటి వాళ్ళు ఇచ్చినటువంటి స్కిల్ ఇండియా సర్వేలో నుంచి వచ్చినటువంటి స్టాటిస్టిక్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను, 90% ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండర్స్టూడ్ కాన్సెప్ట్స్ ఇన్ థియరీ, ఓన్లీ బుక్ నాలెడ్జ్, చదవడము, బైహార్ట్ చేయడము, గుర్తుపెట్టుకోవడము, రీప్రొడ్యూస్ చేయడము, దాంట్లో యూఆర్ ఆల్ గుడ్. 90%. 38 కెన్ అప్లై దెమ్ ప్రాక్టికలీ. 38%, 38 ఓన్లీ, నాట్ ఈవెన్ 50% ప్రాక్టికల్గా అప్లై చేసేదానికి ఎలిజిబిలిటీ ఉంటే 4% మాత్రమే సొల్యూషన్ ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఆ 4%కే వస్తుంది. 90% గ్రాడ్యుయేట్స్ ఉన్నా కూడా, మరి ఉద్యోగాలకి ఉన్నా కూడా మనకు ఎందుకు రావటం లేదు? మనలో ఆ టాలెంట్ లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మనకు లేదు. ఈ స్కిల్ గ్యాప్ మీరు అర్థం చేసుకోవాలి. బయట ఒకసారి కాలేజ్ దాటి, ప్రెమిసెస్ దాటి బయటికి వెళ్తే ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఏ జాబ్, నాకు ఎక్కడ జాబ్ వస్తుంది అనేటువంటి ఐడియా కూడా మీకు లేకపోతే, ఎందుకంటే పైన ఇప్పుడు సొసైటీ అనేది కానీ ఇండస్ట్రీ అనేది కానీ చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంది.
స్టూడెంట్స్ కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలామంది కూడా సెలెక్ట్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఇది లేదు, నాకు ఇక్కడ ఎలా బతకాలనేది లేకుండా చక్కగా ఆఫర్ లెటర్స్ కూడా తీసుకోవడానికి అన్ని ఆఫర్ లెటర్స్ కూడా ఈ వేదిక మీద మనకున్నటువంటి డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నేమ్స్ తీసిన వాళ్ళు పైకి రండి. కోయట్ క్యాంపస్ సిహెచ్ శ్రావణి, విజయ్ గేమ్స్ వాళ్ళు కూడా రెడీగా ఉండండి. గర్ల్స్ గేమ్స్ గర్ల్స్ అలాగే స్వరూప్ కుమార్, కార్తికేయ, ఎం రావుకుమారి, వి సుజాత, కూడా స్పోర్ట్స్ గత 2 రోజులు స్పోర్ట్స్ కూడా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ టీమ్స్ ఎవరైతే రెడీగా ఉండాలి. బీటెక్ గర్ల్స్
سوي لي رقصة ثانية رقصة البطريق ولا صرت في مال يا اخي فلوس عندي خوش فاصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي فلوس عندي خوش فاصلة يا اخي تفوز والله خوش رقصة حلو حلو زين مكانه حلو ديكوريشن يا اخي عندي خوش فاصلة يا اخي تفوز والله خوش رقصة عندي خوش فاصلة ديكوريشن ماله حلو سوي رقصة المارشميلو ربعناها فوق كله كامل كلو رفيجك رايح كتفك اني هزه هز جاي من అలాగే వాలీబాల్ فلوس عندي خوش فاصلة يا اخي రాహుల్ టీ బీటెక్ والله خوش رقصة يا اخي عندي خوش فاصلة يا اخي అలాగే సెకండ్ ప్లేస్ బీటెక్ బాయ్స్ ఫస్ట్ ఇయర్ اي والله ها عندي خوش فاصلة يا اخي تفوز حلو زين مكانه حلو ديكوريشن ماله حلو سوي رقصة المارشميلو ربعنا చేసుకునే పనిలో కూడా మా దగ్గరికి వచ్చి మాతో కూడా మాటలతో మనసులను గెలుచుకున్నటువంటి ప్రొఫెసర్ భాస్కర్ గారికి బీదర్స్ని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే బీదర్స్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే యాజమాన్య తరపు నుంచి ప్రతి ఒక్కరి తరపు నుంచి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ స్టే విత్ us. బాబు స్టూడెంట్స్ అందరూ లోపల కూర్చోవాలి.
టీచర్ బ్రో.